ఎంతసేపు మనకు కౌస్ అంటే కోడిని కొయ్యాలి, యాట తెగాలి. అయితారం అదే, పండగలకు పబ్బాలకు కూడా అదే. పచ్చాపలు తెచ్చుకొని మంచిగా ఇంత చింతపులుసు విసికి మాల్ మసాలా వేసి మంచిగా వండుకుంటే ఆహా నా సామిరంగా ఆ రుచే వేరు. రాత్రి వండి తెల్లారి తింటే ఇంకింత కమ్మ ఉంటుంది. కొందరైతే మురుసుకుంటా 3 రోజులు తింటారు చేపల పులుసును. అందరికీ తినాలే ఉంటుంది, కానీ రేట్లే మస్తు పిరముంటాయి. మన తాన తక్కువ కదా చేపల చెర్లు, ఎక్కువ మట్టుకు బయట రాష్ట్రాలకెళ్ళే వస్తాయి. కానీ ఒక్క 6 నెలల లోపుకే పట్టుండ్రి అగ్వకు కొర్రమట్టలే తిందురు. కానీ హర్రే తలసాని సీనన్న చేపలు పట్టుకొని వచ్చిండు. జర్ర మీదికి లేపన్నా. వామ్మో, ఒక్కొక్కటి 2-3 కిలోలు వెళ్ళేటట్టున్నాయి కదా. ఆఫీస్కి పట్టుకొచ్చిండు. అందరికి దావతిస్తుండేమో అని అనుకోకుండ్రి. చేపలు సాధమని చెప్పేదందుకు తెచ్చిండు. తెలంగాణ అంతటా షెర్లు కుంటలు అలిగెళ్ళినాయి కదా. కొర్రమట్టలు, పరకలు, జల్లలు, బొచ్చెలు, సందమామలు ఇట్లా తీరొక్క చేపను సాగుతారట. సర్కారోళ్ళే 35 కోట్ల చేప పిల్లలను ఫిరీగిస్తుండ్రు పెంచి పెద్ద చేసుకోమని. బెస్తన్నలు, ముత్రసన్నలే కాకుండా ఏరే కులపోళ్ళు ఎవ్వరు అడిగినా చేప పిల్లల్ని పుక్కడికే ఇస్తారట. సోమవారం సంధి ఓ 10 రోజులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా షెర్లకు దిగి చేపలు పోయాలి అని ఆర్డర్ వేసిండు సీఎం సారు. అట్లా ఓసచ్చుడే కాదు, అప్పుడప్పుడు పోయి మంచి చెడ్డలు అరుసుకోవాలి కూడా. ఇక మళ్ళా మురకశీలకు, పండగలకు, పబ్బాలకు ఊరంతా పచ్చాపల కౌసేపో.